హలో. ఈరోజు మనం డిజిటల్ క్రియేటర్లందరికీ నిద్ర పట్టకుండా చేస్తున్న ఒక పెద్ద పజిల్ను సాల్వ్ చేయబోతున్నాం. అదే అల్గారిథం. అబ్బా, ఈ పేరు వింటేనే చాలామందికి టెన్షనొచ్చేస్తుంది కదా. అసలీ కిక్కిరిసిపోయిన మార్కెట్లో అల్గారిథం మెకానిక్స్ని మనకు అనుకూలంగా మార్చుకుని క్రియేటర్గా అత్యున్నత స్థాయికి ఎలా ఎదగాలి అనే దానిపై ఈరోజు మనం డీప్గా విశ్లేషిద్దాం. సరే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా దీంట్లోకి దూకేద్దాం. ఈరోజు మనం కవర్ చేయబోయే టాపిక్స్ ఇవే. ముందుగా అల్గారిథం అపోహలు, ఆ తర్వాత కంటెంట్ సాచురేషన్ నుంచి బయటపడటం, మూడోది కన్సిస్టెన్సీ పవర్, నాలుగోది సారూప్యత మరియు పరిణామం, ఇంకా లాస్ట్గా లాంగ్ గేమ్ ఎలా ఆడాలి. ఫటాఫట్ చూసేద్దాం. రైట్. మన మొదటి విభాగం అల్గరిథం మిత్, అంటే అల్గరిథం చుట్టూ ఉన్న అపోహలు. చాలామంది క్రియేటర్స్ ఏమనుకుంటారంటే, నేను చాలా హై క్వాలిటీ సూపర్ వాల్యూ ఉన్న కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను, ఇంకేముంది అల్గారిథం దాన్ని జనాల్లోకి తీసుకెళ్ళిపోతుంది అని. కానీ ఇక్కడొక షాకింగ్ నిజం తెలుసా? ప్రపంచంలోనే అత్యధిక ఐక్యూ ఉన్న క్రిస్టోఫర్ లాంగిన్ గురించి రూపొందించిన ఒక అత్యుత్తమ కంటెంట్ ఉన్న వీడియోకి కేవలం 2.5 లక్షల వ్యూస్ మాత్రమే వస్తే, ఏమాత్రం ప్రత్యేకత లేని చాలా రొటీన్గా ఉండే కొన్ని యావరేజ్ వీడియోలు ఏకంగా 6.2 మిలియన్ల వ్యూస్ కొల్లగొట్టాయి. అంటే ఇక్కడ క్వాలిటీ ఒక్కటే కింగ్ కాదు. అల్గారిథంకి కావాల్సింది ఇవ్వకపోతే కంటెంట్ ఎంత తోపైనా సరే అది ముందుకు వెళ్లదు. అసలు అల్గారిథం అంటే ఏంటి? ఇంటర్నెట్లో మనమొక ప్రొడక్ట్ చూస్తే మళ్లీ మళ్లీ అదే యాడ్ రావడం, లేదా ఒకే క్రియేటర్ వీడియోలు పదే పదే మన ఫీడ్లో కనిపించడం, ఇదే కదా అల్గారిథం అనుకుంటాం. కానీ నిజానికి మనం చూస్తున్నది కేవలం 5% మాత్రమే. అవును, అదొక ఐస్బర్గ్ లాంటిది. పైకి కనిపించే ఆ 5% కేవలం ఒక ఇల్యూషన్. అసలైన అల్గారిథమిక్ లాజిక్, దాని వర్కింగ్ మెకానిజం ఏకంగా 95% ఎవ్వరికంటికి కనిపించకుండా బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుంటుంది. ఇకపోతే మన రెండవ విభాగం కంటెంట్ సాచురేషన్. ఈ భయంకరమైన కాంపిటీషన్ను ఎలా తట్టుకోవాలి? అసలు అల్గారిథం గేమ్ అర్థం చేసుకోవాలంటే ముందుగా ఈ డిజిటల్ మార్కెట్లో ఎంత విపరీతమైన రద్దీ ఉందో మనం తెలుసుకోవాలి. ఒక్కసారి ఊహించండి, యూట్యూబ్లో ప్రతిరోజూ ఏకంగా 7,20,000 గంటల కంటెంట్ అప్లోడ్ అవుతోంది. ఇది చాలదన్నట్టు ఇన్స్టాగ్రామ్లో రోజుకు 95 మిలియన్ల ఫోటోలు, లింక్డ్ఇన్లో 3 మిలియన్ల పోస్టులు. అక్షరాలా ఇది కంటెంట్ సునామీ అన్నమాట. ఈ సునామీలో ఏ కంటెంట్ అయినా సరే నిలబడాలంటే ఎంత కష్టమో అర్థమవుతోంది కదా. ఇంత పెద్ద డేటా వరదలో ఒక వీడియో చూడాలా వద్దా అని ఆడియన్స్ డిసైడ్ చేసుకోవడానికి ఎంత టైం తీసుకుంటారో తెలుసా? జస్ట్ 0.05 సెకండ్లు. అవును, కనురెప్ప వేసే లోపు అన్నమాట. ఆ మైక్రోసెకండ్ వ్యవధిలో కంటెంట్ వాళ్ల అటెన్షన్ని క్యాచ్ చేయలేదంటే అంతే సంగతులు. నిర్దాక్షిణ్యంగా స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. సో ఈ ప్రాబ్లంని దాటడానికి మూడవ విభాగం చాలా కీలకం. అదే ది పవర్ ఆఫ్ కన్సిస్టెన్సీ. ఈ కంటెంట్ సునామీలో సర్వైవ్ అవ్వడానికి అల్గారిథం మన దగ్గర్నుంచి కోరుకునే ఫస్ట్ పిల్లర్ స్థిరత్వం. ఇక్కడో ఇంట్రెస్టింగ్ మ్యాజిక్ జరిగింది, గమనించండి. ఒక ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మొదటి 1000 సబ్స్క్రైబర్లను రీచ్ అవ్వడానికి ఏకంగా 1.5 పాటు నానా కష్టాలు పడాల్సొచ్చింది. కానీ ఎప్పుడైతే వాళ్ళొక ఖచ్చితమైన వ్యూహంతో 100 రోజుల కంటిన్యూస్ అప్లోడ్స్ అనే ఛాలెంజ్ తీసుకొని పక్కాగా వీడియోలు వేశారో, జస్ట్ 7 నెలల్లోనే 1 మిలియన్ సబ్స్క్రైబర్ల మార్క్ని కొట్టేశారు. జస్ట్ టైంపాస్కి పోస్ట్ చేసేవాళ్లని ఫిల్టర్ చేసి కన్సిస్టెంట్గా ఉండే క్రియేటర్స్కి అల్గోరిథం ఎలా రెడ్ కార్పెట్ వేస్తుందో ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక్కడొక షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, దాదాపు 86% మంది క్రియేటర్స్ క్రియేషన్ మొదలుపెట్టిన జస్ట్ 2 వారాల్లోనే అరెరే వ్యూస్ రావట్లేదే అని డీమోటివేట్ అయిపోయి వాళ్ల షెడ్యూల్ను పక్కన పడేస్తుంటారు. దానికి పూర్తి భిన్నంగా పవన్ సాహు లాంటి క్రియేటర్స్ సక్సెస్ సీక్రెట్ ఏంటో తెలుసా? లాక్డౌన్ టైంలో వ్యూస్ వచ్చినా రాకపోయినా తగ్గేదేలే అన్నట్టు వీడియోలు చేస్తూనే ఉన్నారు. ఆ కన్సిస్టెన్సీ ఒక అన్స్టాపబుల్ మోమెంటంని క్రియేట్ చేసింది. ఆ మొమెంటమే ఒక భారీ బ్రాండ్ను నిర్మించింది. సరే, కన్సిస్టెన్సీ బానే ఉంది. ఇప్పుడు 4వ విభాగం చూద్దాం. సారూప్యత మరియు పరిణామం, సిమిలారిటీ అండ్ ఎవల్యూషన్. కన్సిస్టెంట్గా ఉండాలి గదా అని ఏది పడితే అది పోస్ట్ చేస్తే డిజిటల్ ఫుట్ ప్రింట్ మొత్తం సర్వనాశనమైపోకుంది. ఇది చాలా డేంజర్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక లోకల్ జిమ్ ఓనర్ తన ఛానల్లో జిమ్ వీడియోలు కాకుండా అప్పట్లో ట్రెండింగ్లో ఉందని ఒక భక్తి వీడియో అప్లోడ్ చేశారు. దానికేకంగా 52 మిలియన్ల వ్యూస్ వచ్చేశాయి. వావ్ అనిపించింది గదా. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే, ఆ వీడియో వల్ల వచ్చిన 25,000 మంది కొత్త సబ్స్క్రైబర్స్కి జిమ్ కంటెంట్తో ఎలాంటి సంబంధం లేదు. నెక్స్ట్ టైం అతను తన కోర్ జిమ్ వీడియో పెడితే కేవలం 2,000 వ్యూస్ వచ్చాయి. అంతే.
ఆ ఛానల్ కాస్త డెడ్ అయిపోయింది. ఆ జిమ్ ఓనర్ వైఫల్యం ఒకవైపుంటే, దీనికి కరెక్ట్ పద్ధతేంటంటే మన కంటెంట్ ఫార్మాట్ని స్మార్ట్గా ఎవాల్వ్ చేయడం. ఎలాగంటే ఒకే సబ్జెక్ట్ మీద ఉంటూనే జస్ట్ 7 నెలల కాలంలోనే ఫార్మాట్ను 10 నుండి 15 సార్లు మార్చడం. ఫర్ ఎగ్జాంపుల్, మొదట్లో పాయింట్ ఆఫ్ ప్లాట్యూ లాంటి కాంప్లెక్స్ కాన్సెప్ట్స్ని ఒక గేదె కథ ద్వారా సింపుల్గా చెప్పడం, తర్వాత నెమ్మదిగా కథలు తీసేసి డైరెక్ట్ కంటెంట్ ఇవ్వడం, ఆ తర్వాత డబుల్ క్యారెక్టర్స్ పెట్టి పర్ఫామ్ చేయడం. ఇలా మన కోర్ నీష్ మార్చకుండా చెప్పే ఫార్మాట్ మాత్రమే మారుస్తూ వెళ్తే అటు ఆడియన్స్కి బోర్ కొట్టదు, ఇటు అల్గారిథం కూడా ఫుల్ హ్యాపీ. ఇక ఫైనల్గా మన 5వ విభాగం, ప్లేయింగ్ ద లాంగ్ గేమ్. అల్గారిథమ్స్ ఎప్పుడూ కూడా లాంగ్ టర్మ్ లెగసీ ఉన్నవాళ్లనే ఎంకరేజ్ చేస్తాయి తప్ప ఇవాళ్ళొచ్చి రేపు 4 డబ్బులు సంపాదించుకుని వెళ్ళిపోయేవాళ్ళని కాదు. ఇక్కడే డిజిటల్ క్రియేటర్ల మైండ్ సెట్ పూర్తిగా మారాలి. ఫస్ట్ స్టెప్, గంటకోసారి యాడ్సెన్స్ చెక్ చేసుకోవడం, ఈజీ మనీ వస్తుంది కదా అని సంబంధం లేని గ్యాంగ్లింగ్ లాంటి షార్ట్ టర్మ్ స్పాన్సర్షిప్స్ తీసేసుకోవడం, ఇలాంటివి వదిలేయాలి. సెకండ్ స్టెప్, ఒక 5 నుంచి 15 ఏళ్ల పాటు స్ట్రాంగ్గా నిలబడే బ్రాండ్ బిల్డింగ్ పైనే మన ఫోకస్ మొత్తం పెట్టాలి. ఈ లాంగ్ టర్మ్ విజన్కి మిస్టర్ బీస్ట్ ఒక అల్టిమేట్ రోల్ మోడల్. ఎప్పుడో 15 ఏళ్ల క్రితం ఒక బలమైన విజన్తో స్టార్ట్ చేసి చాలా ఓపికగా తన కంటెంట్ ఫార్మాట్స్ని మార్చుకుంటూ వచ్చారు. ఇవాళ చూస్తే ఏకంగా టీ సిరీస్ లాంటి భారీ కార్పొరేట్ నెట్వర్క్స్ కంటే కూడా ఒక ఇండివిజువల్ బ్రాండ్గా ఆయనకు ఎక్కువ సబ్స్క్రైబర్లున్నారు. లాంగ్ గేమ్ పవర్ అంటే ఇదే కదా. సో ముగించే ముందు మనందరం ఆలోచించాల్సిన ఒక కీలకమైన ఆసక్తికరమైన ప్రశ్న ఇక్కడుంది. అసలు క్రియేటర్స్ ఫెయిల్ అవుతున్నది వాళ్ల కంటెంట్ బాగోలేకనా, లేక లాంగ్ టర్మ్ కోసం డిజైన్ చేసిన అల్గోరిథంలో వాళ్లు షార్ట్ టర్మ్ గేమ్ ఆడుతున్నందుక? కేవలం హార్డ్ వర్క్ మాత్రమే కాదు, స్మార్ట్ వర్క్తో పాటు ఈ అల్గోరిథం గేమ్ని అర్థం చేసుకునే ఓపికుంటేనే మనం సక్సెస్ అవ్వగలం. ఈ సెషన్ డిజిటల్ స్ట్రాటజీలను రీఅసెస్ చేసుకోవడానికి ఒక మంచి స్పార్క్ ఇచ్చిందని ఆశిస్తున్నాను. మళ్లీ మరో పవర్ఫుల్ టాపిక్తో కలుద్దాం.